ఆర్సీబీతో పాటు మరో టీంని కూడా అమ్మేస్తున్నారు. అసలు ఆ టీం ఏది, ఎందుకు అమ్మాలి అనుకుంటున్నారు? సన్ రైజర్స్ ఫ్రాంచైజ్ వాళ్ళ కొత్త జెర్సీని రివీల్ చేశారు. ఇప్పుడు అదే జెర్సీ నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ లో కూడా చూసే ఛాన్స్ ఉంది. అయితే పృథ్వీ షాని బై చేయడానికి ఒక టీం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దీని మాట ఏంటి, ఆల్సో ఆప్షన్ డేట్, లైవ్ అండ్ టైం, దీని గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇలా రీసెంట్ గా వచ్చిన వైల్డ్ అప్డేట్స్ ఏమున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. లేట్ చేయకుండా నౌ లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఫస్ట్ పృథ్వీ షా నుండి అప్డేట్ వచ్చింది. అయితే మనందరికీ తెలిసిందే, లాస్ట్ 2 years నుండి ఇండియన్ టీమ్ కి దగ్గరలో కాదు కదా, కనీసం ఐపీఎల్ కి దగ్గరలో కూడా లేడు. ఫార్మ్ అండ్ అదర్ రీజన్స్ వల్ల పృథ్వీని అన్ని టీమ్స్ పక్కన పడేశారు. లాస్ట్ 1 year నుండి డొమెస్టిక్ లో బాగా రాణిస్తూ ప్రూవ్ చేసుకోవడానికి చూస్తున్నాడు. కానీ టీమ్స్ అవి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అయితే అతని రీసెంట్ ఫామ్ మాత్రం ఓ లెవెల్లో ఉంది. ఆన్ గోయింగ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జస్ట్ 23 balls లోని హాఫ్ సెంచరీ కొట్టేశాడు. అలానే రంజీ ట్రోఫీలో రైజింగ్ పర్ఫార్మెన్స్ చూపించాడు. 7 innings లో ఏకంగా 470 runs స్కోర్ చేశాడు విత్ అన్ యావరేజ్ ఆఫ్ 67. ఆల్సో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పంజాబ్ పైన 74 runs నాక్, కర్ణాటక మీద 71, ఇలాంటి పెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. లిటరల్లీ దొరికిన ప్రతి ఛాన్స్ యూటిలైజ్ చేసి మళ్ళీ మాస్ కంబ్యాక్ ఇవ్వడానికి చూస్తున్నాడు. రైట్ నో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్ర టీం ని లీడ్ చేస్తున్నాడు. ఇది ఎలా ఉంటే ఇతన్ని తీసుకోవడానికి కొన్ని టీమ్స్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నాయి, మెయిన్లీ కేకేఆర్. దీని గురించి రీసెంట్లీ కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ గారు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఒక ప్లేయర్ తో పనిచేసే ఛాన్స్ దొరికితే, పొటెన్షియల్ ఉన్నా కొంచెం మస్టెడ్ అయిపోయింది అనిపించే వాడితో పనిచేయాలంటే నా ఫస్ట్ చాయిస్ పృథ్వీ షా. ఇతను నిజంగా క్రికెట్ కి దేవుడు ఇచ్చిన గిఫ్ట్, ఇలా చెప్పాడు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక ప్లేయర్ తో పనిచేయాలంటే నాకు అవకాశం దొరికితే నేను పృథ్వీ షాతో పనిచేయాలనుకుంటున్నా. అతని దగ్గర టాలెంట్, స్కిల్ అన్ని న్యాచురల్ గా ఉన్నాయి. కానీ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి అతని కెరియర్ కి కాస్త అడ్డంకులు పడ్డాయి. పృథ్వీకి సరైన ఎన్విరాన్మెంట్ అండ్ గైడెన్స్ దొరికితే ఇంకా పెద్దల వరకు రాగలడు అన్నట్టు చెప్పారు. ఎక్కడైతే ఒకటి క్లియర్ గా అర్థమవుతుంది, అభిషేక్ గారికి పృథ్వీ షా పైన ఒక నమ్మకం ఉంది. అతని టాలెంట్ ని నమ్ముతున్నారు. ఇప్పుడేమో అభిషేక్ గారు హెడ్ కోచ్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఆయనకి కావాల్సిన ప్లేయర్స్ ని తీసుకోవచ్చు. దాంట్లోనూ కేకేఆర్ కి చూస్తే ఓపెనర్స్ కావాలి. ఇటు పక్క పృథ్వీ షా పీక్ ఫామ్ లో ఉన్నాడు. ఈవెన్ కేకేఆర్ అతన్ని తీసుకోవడానికి హై పాసిబిలిటీస్ ఉన్నట్టు చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. షూర్లీ కేకేఆర్ ఇతని కోసం వెళ్తారు. ఇతన్ని బై చేసి నెక్స్ట్ సీజన్ లో ఛాన్స్ ఇస్తే డెఫినెట్లీ పృథ్వీ షా 2.0 చూసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఇతని మీద ఒక ఫెయిల్డ్ క్రికెటర్ అనే ముద్ర పడిపోయింది. దాన్ని ఇప్పుడు ఫంటాస్టిక్ క్రికెటర్ గా మార్చే ఛాన్స్ రాబోతుంది. మరి చూడాలి షా షబాస్ కంబ్యాక్ ఇస్తాడో లేదో. సెకండ్ అప్డేట్ విషయానికి వస్తే, ఆర్సీబీ టీం ని అమ్మిపోతున్నారు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు వెల్తో పాటు ఆర్ఆర్ కూడా వాళ్ళ ఫ్రాంచైజ్ ని అమ్మేసే ప్లాన్ లో ఉన్నారు. ఈ విషయాన్ని రీసెంట్లీ ఎల్ఎస్జీ ఓనర్ సంజయ్ గోయింకా బ్రదర్ అయిన హర్ష గోయింకా ట్విట్టర్ ఎక్స్ లో ట్వీట్ చేసి మరీ చెప్పారు. ఏమైనా ట్వీట్ చేశారంటే, 1 కాదు 2 ఐపీఎల్ టీమ్స్ ఇప్పుడు సేల్ కి వస్తున్నాయి. ఆర్సీబీ అండ్ ఆర్ఆర్ ఈ 2 ఇప్పుడున్న హై వాల్యుయేషన్ చూసి క్యాష్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ 2 ఫ్రాంచైజ్ ని బై చేయడానికి 4 to 5 బయర్స్ రెడీగా ఉన్నారు. పూణే, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు అండ్ యూఎస్ఏ ఎక్కడ నుండి బయర్స్ ఎవరైనా కొనొచ్చు అని ట్వీట్ చేశారు. అయితే ప్రెసెంట్ ఆర్ఆర్ టీమ్ లో 65% ఆఫ్ ది స్టేక్ రాయల్స్ గ్రూప్ దగ్గరే ఉంది. మిగతా చిన్న స్టేక్స్ లచ్రన్ ముల్డోక్ అండ్ రెడ్ బర్డ్ క్యాపిటల్ దగ్గర ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఐపీఎల్ మార్కెట్ పీక్ లో ఉంది. ఆర్సీబీ అండ్ ఆర్ఆర్ ఇద్దరు ఓనర్స్ కూడా ఇప్పుడు అమ్మేస్తేనే గట్టిగా డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు. ఇప్పటికీ ఆర్సీబీని 17,700 కోట్లకు అమ్మడానికి రెడీగా ఉన్నారు. అదర్వైజ్ లాస్ట్ సీజన్ లో రాజస్థాన్ బాగా రాణించకపోయినా కానీ వాళ్ళ వాల్యూ కూడా బాగానే ఉంది. ఈవెన్ బయర్స్ కూడా కొనడానికి రెడీగా ఉన్నారు. మరి టీమ్స్ ని మార్చేస్తే ఖచ్చితంగా ఫ్రాంచైజ్ పేర్లు మారిపోతాయి. అలాంటప్పుడు ఈ 2 టీమ్స్ ని కొత్త ఫ్రాంచైజ్ గా చూసే ఛాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో లెట్ వెయిట్ అండ్ సీ. ఇక థర్డ్ అప్డేట్ చూసుకుంటే, ఎస్ఏ T20 లీగ్ లో కొత్త సీజన్ కోసం సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఫ్రాంచైజ్ వాళ్ళ కొత్త జెర్సీని రివీల్ చేశారు. ప్రీవియస్ సీజన్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. పాత జెర్సీలో ఆరెంజ్ అండ్ బ్లాక్ ప్యాటర్న్ ఉండేది. మెయిన్లీ ఆరెంజ్ కంటే బ్లాక్ ఎక్కువగా డామినేటింగ్ చేసేది. ఇప్పుడు దీన్ని మొత్తం మార్చేశారు. ఓన్లీ ఆరెంజ్ విజిబిలిటీని హైలైట్ చేస్తూ దాని మీద లైట్ బ్లాక్ స్ట్రిప్స్ ని ఉంచారు. ముందు దాంతో కంపేర్ చేసుకుంటే ఇది లుకింగ్ లోనూ బాగుంది. ఎక్కడ లీగ్ లో మార్చారు కాబట్టి ఇప్పుడు ఐపీఎల్ లోను ఎస్ఆర్హెచ్ వాళ్ళ జెర్సీని చేంజ్ చేసే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా జెర్సీ వాళ్ళకు ఒక సెంటిమెంట్, 2024 సీజన్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కప్పు కొట్టాకే ఎస్ఆర్హెచ్ కూడా సేమ్ జెర్సీతో వచ్చారు. రిజల్ట్ చూసుకున్నా ఆ సీజన్ లో రఫ్ ఆడించారు. మెయిన్లీ ఒకటే జెర్సీ ఉంటే వాళ్ళ ఆరెంజ్ ఐడెంటిటీ కూడా బలంగా ఉంటుంది. ఆల్సో ఫ్యాన్స్ లోను ఒక కనెక్షన్ బిల్డ్ అవుతుంది. సో 2026 సీజన్ లో ఎస్ఆర్హెచ్ ని కొత్త జెర్సీలో చూసే ఛాన్స్ ఉంది. ఇక ఫోర్త్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, ఎప్పటికీ ఆప్షన్ డేట్ అనౌన్స్ చేసినా చాలా మంది ఆప్షన్ ఎప్పుడు అని కామెంట్ చేస్తున్నారు. డిసెంబర్ 16న అబుదాబిలోని ఇతడి ఎరీనాలో ఆప్షన్ ఉండబోతుంది. ఇది మినీ ఆప్షనే కాబట్టి ఒక రోజే ఉంటుంది.
అయినా కానీ ఎక్కువ మంది ప్లేయర్స్ ఆప్షన్ అమర్ కిందకు వస్తారు కాబట్టి లాంగ్ డే ఆప్షన్ ఉంటుంది. అంటే మెగా ఆప్షన్లో ఈవినింగ్ 3 PM 4 PM కాకుండా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేస్తారు. సో ఈసారి ఆప్షన్ మోస్ట్లీ ఆఫ్టర్నూన్ 12 PM to 1 PM మధ్యలో స్టార్ట్ అవ్వచ్చు. మరి లైవ్ దేంట్లో చూడాలంటే దీని గురించి ఇంకా అఫీషియల్ అప్డేట్ రాలేదు, కానీ ఎప్పట్లానే మొబైల్లో అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్ అండ్ టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్లో రాబోతుంది. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఇంకా ఆప్షన్కి రిలేటెడ్ ఏదైనా అప్డేట్స్ వస్తే నేను ఫాస్ట్గా వీడియోస్ చేస్తాను. అవేవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.